అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అదృశ్యమైన అనామకుడు. రచన కొమ్మూరు సాంబశివరావు గారు. ఇది కూడా ఒక డిటెక్టివ్ కథ. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? తాతల నాటి గడియారం 12 గంటలు కొట్టింది. గోవర్ధన్ రావు అటక మీద నుంచి ఇంకో పెట్టె దింపి తెరిచాడు. అర్ధరాత్రి అయింది. ఇంకా గదిలో ఏం చేస్తున్నారు? పడుకోండి అన్నది అవతల గదిలోంచి గోవర్ధన్ రావు భార్య శకుంతల. 4 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలి. మనం వెళ్ళేది చిన్న అద్దె కొంపకి. చెత్త సామానంతా అని గొణిగాడు. పెట్టెలో కాగితాలు, ఫోటోలు, కట్టలు కట్టలుగా ఉత్తరాలు, జమా ఖర్చుల పుస్తకాలు. ఓపిగ్గా ఒక్కొక్కటి పరీక్షగా చూసి చదివి అవసరం అనుకున్నవి ఒక పక్కగా పెడుతూ మిగతావి అవతల పాడేస్తున్నాడు గోవర్ధన్ రావు. అతడి తండ్రి చలపతిరావు బాగా ప్రాక్టీస్ ఉన్న వకీలు. మహాత్మా గాంధీజీ స్వతంత్ర ఉద్యమం నినాదం విన్నాక వృత్తి మానేసి స్వాతంత్ర సమరంలోకి దూకాడు. ఎన్నోసార్లు జైలుకి వెళ్ళాడు. ఆదాయం లేకపోవడం వల్ల, దాచుకున్న డబ్బు కాంగ్రెస్ పార్టీకి విచ్చలవిడిగా వ్యయం చేయడం వల్ల అప్పుల పాలయ్యాడు. దేశానికి స్వతంత్రం వచ్చే నాటికి చలపతిరావుకి 50 ఏళ్ళు కూడా లేవు. ఎమ్మెల్యేగా నిలబడమని అడిగినప్పుడు, ఎంపీగా నిలబడమని పార్టీ నాయకులు అడిగినప్పుడు అతని త్యాగానికి 5 ఎకరాల భూమి ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వు వ్రాసినప్పుడు చలపతిరావు సమాధానం ఒక్కటే: నేను దేశానికి ఏదో సేవ చేస్తున్నానని, ఈ సేవకి ప్రత్యుపకారంగా వడ్డీతో సహా నాకు ఏదో వస్తుందని నేను చేయలేదు. అది నా విధి, నా ధర్మం, అందుకనే చేశాను. ప్రతిఫలం ఆశించి కాదు, నాకొద్దు అని పార్టీ నాయకులకి ఉత్తరాలు రాశాడు. ఆ ఉత్తరాల కాపీలు, పార్టీ నాయకులు రాసిన ఉత్తరాలు అన్నీ ఆ పెట్టెలో ఉన్నాయి. మహాత్మా గాంధీజీ, నెహ్రూజీ తదితర నాయకులతో తన తండ్రి తీసుకున్న ఫోటోలు జాగ్రత్తగా పక్కన పెడుతున్నప్పుడు గోవర్ధన్ రావు కళ్ళు చెమ్మగిల్లాయి. స్వార్థరాహిత్యంతో స్వరాజ్య సమయంలో యోధుడైన తన తండ్రి తనకెన్నిసార్లు, గోవర్ధనం, ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకో, నేను పోయిన తర్వాత కూడా ఎప్పుడు ఎటువంటి కష్ట సమయంలోనూ నా పేరును కానీ నా దేశ సేవను కానీ ఉపయోగించుకొని నువ్వు ధనరూపేణ కానీ ఇంకే విధంగా కానీ లాభాలు పొందకూడదు, తెలిసిందా అని చెప్పేవాడు. తను తల ఊపి సరేననేవాడు. ఆనాటి నైతిక విలువలు, ధర్మ ప్రవర్తన ఈనాటి రాజకీయవేత్తల్లో పోలిస్తే నవ్వుకున్నాడు గోవర్ధన్ రావు. ఆ పెట్టె మూసేసి అటక మీద నుంచి ఇంకో పెట్టె దింపాడు. బాగా తుప్పుపట్టింది. అతి కష్టం మీద తెరిచాడు. అది గోవర్ధన్ రావు తాతగారి, శేషయ్య గారిది. ఆ పెట్టెలో పుస్తకాలు, డైరీలు, ఉత్తరాలు, ఫోటోలు చూస్తుంటే చిన్నప్పటి విషయాలు ఎన్నో జ్ఞాపకం వస్తున్నాయి గోవర్ధన్ రావుకి. తాతగారికి తన తండ్రికి జరిగిన వాగ్వివాదాలు తనింకా మర్చిపోలేదు. శేషయ్య గారు డిప్యూటీ కలెక్టర్. బ్రిటిష్ ప్రభుత్వం సామ్రాజ్యానికి చేసిన సేవకి సంతోషించి తన తాతగారికి రావ్ బహదూర్ బిరుదు కూడా ఇచ్చింది. బ్రిటిష్ సామ్రాజ్యం ఉద్యోగాల్లో ఒక్కడైన తన తాతగారు, ఆ సామ్రాజ్యాన్ని ఎదిరిస్తున్న తన తండ్రి ఇద్దరు వాళ్ళ నమ్మకాలను బట్టి వాళ్ళు బ్రతుకుతూ ఉండేవారు. బ్రిటిష్ వాళ్లే మన దేశానికి రాకపోతే అసలు భారతదేశం అంతా ఒక దేశంగా ఎలా ఉండేదిరా? చిన్న చిన్న రాజ్యాలుగా. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి ఉపకారమే చేశారో అపకారమే చేశారో అది అప్రస్తుతం. ఇప్పుడు మన దేశాన్ని మనం పాలించుకోగలం. ఇంకొకరికి బానిసలుగా ఉండవలసిన అవసరమేం లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు మాటలు విని చెడిపోతున్నావు. ప్రాక్టీస్ మానేసావు. ఆఖరికి బికారి అయ్యి ముష్టెత్తుకుంటానంటావు. ఆ అవసరం ఉండదు. నీ ప్రభుత్వ జైలుందిగా, అందులో తిండి పెడతారు. ఇలా జరిగేవి ఆ తండ్రి కొడుకుల పోట్లాటలు. చలపతిరావు కాంగ్రెస్ వాలంటీర్లు ఊరేగింపుకి నాయకుడిగా వెళ్తున్నప్పుడు డిప్యూటీ కలెక్టర్ అయిన శేషయ్య గారు ఆ ఊరేగింపు మీద లాఠీ చార్జీ, తర్వాత తుపాకీ కాల్పులు జరిపించారు. అప్పుడు ఆ తండ్రి కొడుకులు ఒకరిని ఒకరు నడివీధిలో వేలాది మంది ముందు ఎదుర్కోవడం, అదంతా ఒక కథ. షూట్ అని ఆజ్ఞాపించారు పోలీస్ సూపరింటెండెంట్కి. తుపాకీలు ఎత్తారు, గురి పెడుతున్నారు. మొదటి వరుసలో త్రివర్ణ పతాకం పట్టుకొని నిల్చుని ఉన్న తన కొడుకు, ఒక్కడే ఒక కొడుకు చలపతిని చూశాడు. ఏం చేయాలి?
నా కొడుకు ప్రాణం రక్షించుకోవడం కోసం షూట్ అన్న ఆజ్ఞని ఉపసంహరించుకోవాలా? నా ఉద్యోగ ధర్మం నేను నిర్వహించాలా? భగవంతుడా, ఇటువంటి సందిగ్ధ పరిస్థితి ఏ తండ్రికి కలగకూడదు అని అనుకున్నాడు ఆయన. గోవర్ధన్ రావు గారి తాతగారి డైరీ చదువుతున్నాడు, నవ్వుకున్నాడు. అటువంటి పరిస్థితి చరిత్రలో ఎన్నోసార్లు జరిగింది, ముందు ముందు కూడా జరుగుతుంది. ఒక తరానికి ఇంకో తరానికి తండ్రి కొడుకులు నాయకులు అయినప్పుడు చటుక్కున ఆగాడు చదువుతున్నవాడు. తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు. అదే డైరీలో ఉన్న ఫోటోని చూశాడు, ఇంకో ఫోటో, ఇంకా వివరాలు. నిజమా? నిజమేనా? ఎంత మోసం, ఎంత ధైర్యం అనుకుంటూ చదువుతున్నాడు. అయ్యయ్యో, అసలు నిద్రపోలేదా? తెల్లారింది, పాలు కూడా వచ్చేసాయి, ఏం చేస్తున్నారు అంటూ శకుంతల వచ్చింది. గోవర్ధన్ రావు పెట్టె మూసేసి తాళం వేసి, అయితే కాఫీ చెయ్యి, ఆలోగా నేను మొహం కడుక్కుంటాను అన్నాడు. కూర్చోండి. స్వామినాథుల శకుంతల గారా? ఇంటి పేరు మీరు చెప్పకండి, జ్ఞాపకం చేసుకుంటాను. స్వామినాథుల చలపతిరావు గారు స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ నాయకుడు. ఆయన మీకేమవుతారు అడిగాడు డిటెక్టివ్ యుగంధర్. మామగారు. మావారి పేరు స్వామినాథుల గోవర్ధన్ రావు గారు, అనాథుల హైస్కూల్లో టీచర్ మావారు అన్నది శకుంతల. ఆమె ముఖం పీక్కుపోయింది, జుట్టు కూడా సరిగా దువ్వుకోలేదు. చెప్పండమ్మా, నా వల్ల మీకేం సహాయం కావాలి అని అడిగాడు యుగంధర్. మామగారు బ్రతుకున్న రోజుల్లోనే ఇంటి మీద అప్పులు తీసుకున్నారు. మావారికి వచ్చే జీతంలో ఇల్లు గడవడమే కష్టం, ఇంకా అప్పులు ఎక్కడ తీర్చగలం? మాకు 2 పిల్లలు, అసలు వడ్డీ కలిసి ఎక్కువ ఇల్లు వేలానికి వచ్చింది. వేలం వెయ్యనవసరం లేదని, ఇల్లు తీసేసుకోమని అప్పిచ్చిన ఆయనకి మావారు చెప్పారు. ఒక చిన్న అద్దె ఇల్లు స్కూల్కి దగ్గరగా తీసుకున్నారు. మొదటి తేదీకి ఇల్లు ఖాళీ చేసేస్తాము అని అన్నాం. అందుకని అవసరమైన వస్తువులు తాతల నాటివి అటకల మీద అలమర్లలోనూ ఉండేవి అన్నీ పారేయాలని మావారు అన్నీ తనిఖీ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు అడిగాడు యుగంధర్. 5-6 రోజులైంది. ఆ రాత్రి అంతా అటక మీద ఉన్న పెట్టెలన్నీ దింపి తనిఖీ చేస్తూ అసలు నిద్రే పోలేదు. తెల్లారిన తర్వాత మొహం కడుక్కొని కాఫీ తాగి బయటికి బయలుదేరారు. ఎక్కడికి అని అడిగాను. ముఖ్యమంత్రిని చూడ్డానికి అన్నారు. నిజం చెప్పండి అన్నాను. నిజమే చెప్తున్నానే అని ఒక రిక్షా తీసుకుని అందులో ఒక పాత పెట్టె పెట్టుకొని వెళ్ళిపోయారు. ఎప్పుడు ఏ మంత్రిని కానీ ఏ ఉద్యోగిని కానీ ఏది అడగని మా వారు ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి ఒక పెట్టె తీసుకుని వెళ్తున్నారంటే నమ్మలేకపోయాను. ఏదో ఆతృతలో ఉన్న ఆయన్ని ప్రశ్నలతో వేధించడం ఇష్టం లేక నేను ఊరుకున్నాను. ఆ రోజంతా ఆయన ఇంకా తిరిగే రాలేదు అని ఏడవడం ప్రారంభించింది శకుంతల, ముతక కద్దరు చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ. మరి ఎప్పుడు తిరిగి వచ్చారు అడిగాడు యుగంధర్. అసలు తిరిగి రానేలేదు. ఆ రాత్రి అంతా కన్ను మూయకుండా కాచుకొని కూర్చున్నాను. మర్నాడు కూడా రాలేదు. తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత దర్యాప్తు చేసి ఏమన్నా తెలుసుకున్నారా? లేదండి. ఈ 4 రోజులు రోజు 10 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగుతూనే ఉన్నాను. ఇంకా ఏమీ తెలియలేదని, తెలియగానే చెప్తామని అన్నారు. అంతే. నా దగ్గర డబ్బు లేదు, పేదవాళ్ళం. మా మాటకి విలువ ఎవరిస్తారు? నేను ఏ కారులోనో పోలీస్ స్టేషన్ ముందు దిగితే మీరెవరో, మీ మామగారు ఎవరో, మీ వారు అసలు ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి వెళ్ళారని ఇవన్నీ మీరు పోలీసులకు చెప్పలేదా అడిగాడు యుగంధర్ అసిస్టెంట్ రాజు. చెప్పానండి, అంతా చెప్పాను. ఆఖరికి మా మామగారి తండ్రి రావు బహదూర్ శేషయ్య గారి పేరు కూడా చెప్పాను. పోలీసులు ఎక్కువగా పట్టించుకోవడమే లేదు. ఎవరో బీద స్కూల్ టీచరు ఏమైతేనే అని ఉపేక్ష వాళ్ళకి. మీకు నేనేమీ ఇచ్చుకోలేను, మీ పాదాలకి నమస్కారం పెట్టడమే తప్ప. ధనం ప్రధానం కాదని, న్యాయం, ధర్మం, నీతి మీకు ప్రధానమని అందరూ చెప్పుకోగా విన్నాను. దయచేసి మా వారు అని మళ్ళీ ఆడవడం ప్రారంభించింది శకుంతల. కాచాయిని వేడివేడి కాఫీ తెచ్చి బల్ల మీద పెట్టి తాగండి అంది. అమ్మా, దేశం కోసం సర్వము త్యుజించి ఏ ప్రతిఫలము కోరని మీ మామగారు చలపతిరావు గారు తండ్రి పేరు ప్రతిష్టలని ఉపయోగించుకోకుండా ఒక అనామకుడుగా బ్రతుకు భారం మోస్తున్న మీ భర్త గోవర్ధన్ రావు గారు. ఇలాంటి వారు చాలా అరుదు. మీరు నాకేమీ ఇవ్వనవసరమే లేదు. గోవర్ధన్ రావు గారు
ఏమయ్యారో తెలుసుకోవడం నా కర్తవ్యం. మీ కుటుంబానికి సేవ చేయడం నా భాగ్యం అన్నాడు యుగంధర్. రండి యుగంధర్, ఏంటి ఇలా వచ్చారు అడిగాడు ముఖ్యమంత్రి ప్రతాపరావు బట్టతల మీద ఉన్న గాంధీ టోపీ తీసి సర్దుకొని మళ్ళీ పెట్టుకుంటూ. 70 ఏళ్ల పైనే ఉంటాయి. స్వామినాథుల చలపతిరావు గారి పేరు మీకు జ్ఞాపకముందా అడిగాడు యుగంధర్. అయ్యయ్యో, ఆయన ఎలా మర్చిపోతాం? ఉత్తమోత్తముడు. ఆయన కుమారుడు గోవర్ధన్ రావు. అవును, స్కూల్ టీచర్ అని చెప్పాడు. చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, ఇల్లు వేలం వేస్తున్నారని, సహాయం కావాలని అడిగాడు. నేనప్పుడు చాలా తొందరలో ఉన్నాను. అత్యవసర క్యాబినెట్ మీటింగ్ ఉంది. చలపతిరావు గారి కొడుకు దరిద్రంతో వీధుల పాలు అవుతున్నాడు అంటే నాకెంతో కష్టం అనిపించింది. మర్నాడు పొద్దున్న రమ్మనమని పార్టీ నిధిలోంచి డబ్బు తీసుకొని ఇవ్వగలనని చెప్పాను. ప్రభుత్వం డబ్బు ఎలా ఇవ్వగలను చెప్పండి. గోవర్ధన్ రావు థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. 3 రోజుల క్రితం పోలీస్ కమిషనర్ నన్ను గోవర్ధన్ రావు గురించి అడిగాడు. ఇదే విషయం చెప్పాను. ఏమైంది అని అడిగాడు ముఖ్యమంత్రి. అప్పటి నుంచి గోవర్ధన్ రావు జాడలేదు. మీ దగ్గరికి వస్తున్నానని చెప్పి వెళ్ళిన మనిషి మళ్ళీ ఇంటికి రానే లేదుట. పాపం, సహాయం చేయడం ఇష్టం లేకనే నేను తప్పించుకునేందుకు అలా అన్నానని గోవర్ధన్ రావు అనుకోలేదు కదా. నిస్పృహతో ఏ దారుణానికైనా పూనుకోలేదు కదా. అదే తెలియదు. గోవర్ధన్ రావుని గురించి మీకు ఇంకా ఏమైనా తెలుసా అడిగాడు యుగేందర్. అబ్బే, అతన్ని మొదటిసారిగానే చూడ్డం అంటూ చేతి గడియారం వంక చూసుకున్నాడు. అంటే ఇంకా వెళ్ళమని సౌజ్ఞ. యుగంధర్ లేచాడు. గోవర్ధన్ రావు కనిపిస్తే చెప్పండి, డబ్బు విషయం బెంగ పడవద్దని చెప్పాడు ముఖ్యమంత్రి. హలో మిస్టర్ యుగంధర్, కూడా నీడలా ఉండే రాజు రాలేదా? ఏమిటి విశేషం అడిగాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. యుగంధర్ చెప్పాడు. SSD 13 స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది ఆమె. క్రైమ్ బ్రాంచ్కి కేసు ట్రాన్స్ఫర్ అయింది మొన్న. నేనే ఇన్ఛార్జ్, దర్యాప్తు చేస్తున్నాను అన్నాడు స్వరాజ్యరావు. ఇప్పటికి ఏం తేలింది అని అడిగాడు యుగేందర్. గోవర్ధన్ రావు ఎక్కిన రిక్షా అతన్ని పట్టుకున్నాం. సదరన్ బ్యాంకుకి ఒక పెట్టెతో సహా గోవర్ధన్ రావు వెళ్ళాడని, రిక్షా అతనికి డబ్బులిచ్చి పంపేశాడని తెలిసింది. ఒక బరువైన తుప్పుపట్టిన పెట్టెని గోవర్ధన్ రావు బ్యాంకులో సేఫ్ కస్టడీలో పెట్టి వెళ్ళిపోయాడని తెలిసింది. కాలినడకన వెళ్ళాడు, ఎందులో వెళ్ళాడో తెలియదు కానీ తర్వాత ముఖ్యమంత్రిని కలుసుకుని ధన సహాయం కోరాడని తెలిసింది. మళ్ళీ మంత్రి ఇంట్లోంచి బయటికి వెళ్ళిన మనిషి ఏమయ్యాడో తర్వాత జాడే లేదు. గాలిలో మాయమైనట్టు అన్నాడు స్వరాజ్యరావు. బ్యాంకులో గోవర్ధన్ రావు పెట్టిన పెట్టె ఏమైంది? అక్కడే ఉంది. ఆ పెట్టెలో పెట్టిన వస్తువులను బట్టి కూడా అతన్ని జాడలు తెలుస్తాయేమోనని ఆ పెట్టె తెరిచి చూశాం. ఆ పెట్టెలో చీపురు పుల్ల కూడా లేదు. ఖాళీ తుప్పుపట్టిన పెట్టెను గోవర్ధన్ రావు అంత జాగ్రత్తగా పెట్టాడు అంటే వింతగా లేదు. బరువైన పెట్టె అని రిక్షా అతను చెప్పాడు కదా. అవును, ముఖ్యమంత్రి కమిషనర్కి, కమిషనర్ నాకు ఫోన్ చేసి అడిగారు ఆ పెట్టెలో ఏమున్నాయో అని. వాళ్ళు ఆశ్చర్యపోయారు అన్నాడు స్వరాజ్యరావు. బ్యాంకులో గోవర్ధన్ రావు పెట్టిన తర్వాత అది తెరిచి అందులో వస్తువులు ఎవరూ అపహరించి ఉండడానికి అవకాశం ఉందా అడిగాడు యుగేందర్. స్వరాజ్యరావు 2 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి అదే నా అనుమానం. పెట్టె తాళం ఏ దబ్బనంతోనో తీసినట్టు గుర్తులున్నాయి. అంతేకాదు గోవర్ధన్ రావు పెట్టె బ్యాంకులో పెట్టిన రాత్రి ఆ బ్యాంకులో దొంగపడ్డాడు. డబ్బేమీ పోలేదు అన్నాడు స్వరాజ్యరావు. థ్యాంక్స్. గోవర్ధన్ రావు భార్య శకుంతలాదేవి నా సహాయం కోరింది. మీ దర్యాప్తులో ఏమైనా విషయాలు తెలిసినా గోవర్ధన్ రావు దొరికినా దయచేసి వెంటనే నాకు ఫోన్ చేయండి అన్నాడు యుగంధర్. పైన కనిపిస్తున్నంత సులభమైన కేసు కాదు ఇది అన్నాడు యుగంధర్ రాజుతో. అంటే అడిగాడు రాజు. ఏనాడు ఎవ్వరిని ఏమీ అడగని గోవర్ధన్ రావు ముఖ్యమంత్రిని ధన సహాయం కోసం కలుసుకున్నాడంటే అది గోవర్ధన్ రావు నైజానికి విరుద్ధంగా ఉంది. బ్యాంకులో గోవర్ధన్ రావు ఖాళీ పెట్టలేదని తెలుస్తూనే ఉంది. బ్యాంకులో ఆ రాత్రి దొంగలు పడడం, డబ్బేమి తీసుకోకపోవడం కూడా వింతగానే ఉంది. ఆ దొంగలు గోవర్ధన్ రావు పెట్టిన పెట్టెలో వస్తువులు తీసుకున్నారని మనం ఊహించుకోవడంలో తప్పేమీ లేదనుకుంటాను అన్నాడు యుగంధర్. ముఖ్యమంత్రి ఇంటి నుంచి బయలుదేరిన గోవర్ధన్ రావు ఏమైనట్టు అని అడిగాడు రాజు.
అది తెలిస్తే కేసే పూర్తయిపోతుంది. అతను పెట్టెలో పెట్టినది ఏముందో ముందు మనం తెలుసుకోవాలి అన్నాడు యుగంధర్. యుగంధర్, రాజు సదరన్ బ్యాంకుకు వెళ్ళారే కానీ కొత్త విషయాలు ఏమీ తెలియలేదు. సైకిల్ రిక్షా అతన్ని కలుసుకుని తరచి ప్రశ్నలు అడిగాడు. ప్రయోజనం లేకపోయింది. రాజు గోవర్ధన్ రావు ఇంటికి వెళ్ళి అతడి ఫోటో ఒకటి తెచ్చుకో, తర్వాత ఆ ఫోటో ముఖ్యమంత్రి ఇంటి ముందు కాపలా ఉండే జవాన్కి చూపించు, ఏమైనా తెలుస్తుందేమో కనుక్కో అని రాజుకి చెప్పి, తర్వాత కాత్యాయనిని పిలిచి ఊళ్ళో ఉన్న అన్ని బ్యాంకులకి వెళ్ళు, ఏ ఒక్క బ్యాంకుని వదిలిపెట్టక. గోవర్ధన్ రావు ఏ బ్యాంకులోనైనా ఏ పెట్టో లేక ఏదైనా వస్తువు దాచాడేమో తెలుసుకో అని చెప్పాడు యుగంధర్. క్షమించండి యుగంధర్, మీరు కోరిన పని నేను చేయలేను, చెయ్యడానికి అధికారాలు లేవు. అంతేకాదు అంతటి తీవ్ర చర్యలకి ఆధారం కూడా లేదు అన్నాడు కమిషనర్ ఆఫ్ పోలీస్. ముఖ్యమంత్రి పదవిని బట్టి మీరు భయపడుతున్నారే కానీ ఆధారం లేదు అని అనకండి. గోవర్ధన్ రావు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళినట్టు నిదర్శనం ఉంది. ముఖ్యమంత్రే ఒప్పుకున్నారు, కానీ గోవర్ధన్ రావు ఆ ఇంట్లోంచి బయటకు వచ్చినట్టు నిదర్శనం లేదు. గోవర్ధన్ రావు లాంటి వాళ్ళు బయటికి వెళ్ళడం ఎవ్వరూ జ్ఞాపకం పెట్టుకోరు, జ్ఞాపకం ఉండదు. ముఖ్యమంత్రి ఇంట్లోంచి గోవర్ధన్ రావు బయటికి వెళ్ళలేదు అని తెలిస్తే కానీ, అంతేకాదు గోవర్ధన్ రావుని అక్కడే బలవంతంగా ఉంచేయడానికి తగిన కారణం ఉన్నదని నిర్ధారణ అయితే కానీ. ఆల్ రైట్, ఎనీవే థ్యాంక్ యూ అన్నాడు యుగంధర్. మిస్టర్ యుగంధర్, జాగ్రత్త, ముఖ్యమంత్రి అవసరమైనప్పుడు చాలా కఠినంగా ఉండగలరు అన్నాడు పోలీస్ కమిషనర్. గోవర్ధన్ రావు ఫోటో సంపాదించి తీసుకెళ్లి ముఖ్యమంత్రి ఇంటి ముందు కాపలా ఉండే 2 పోలీస్ కానిస్టేబుళ్ళకి చూపించి అడిగానని 2 గంటల తర్వాత రాజు వచ్చి చెప్పాడు యుగంధర్కి. ఏమన్నారు అని అడిగాడు యుగంధర్. గోవర్ధన్ రావు కాలినడకనే వచ్చాట. ముఖ్యమంత్రిని కలుసుకోవాలని చెప్తే ఆ కాపలాదారు వెళ్ళనివ్వలేదుట. అప్పుడు కాగితం మీద తన పేరు, తన తండ్రి పేరు, తన తాత రావు బహదూర్ శేషయ్య గారి పేరు రాసి ముఖ్యమంత్రికి ఇవ్వమన్నట్ట గోవర్ధన్ రావు. ఆ చీటీ లోపలికి పంపించిన వెంటనే ముఖ్యమంత్రి ప్రతాపరావు గోవర్ధన్ రావుని లోపలికి పంపించమని అనుమతి ఇచ్చాట. తర్వాత యుగంధర్ అడిగాడు. గోవర్ధన్ రావు తిరిగి వెళ్ళడం కాపలా ఉన్న పోలీస్ జవాన్లు చూడలేదుట. గోవర్ధన్ రావు బయటికి వెళ్ళలేదని వాళ్ళు నిశ్చయంగా చెప్పలేకుండా ఉన్నారు. లోపలికి వెళ్లేవాళ్లే విషయమే ఆ జవాన్లు ఎక్కువగా పట్టించుకుంటారని, బయటకు వెళ్లే వాళ్ళ విషయం అట్టే గమనించారట అంటూ రాజు చిన్నగా నవ్వాడు. ఏంటి రాజు, ఇంకేదో ముఖ్యమైన విషయం తెలుసుకున్నట్టున్నావు అడిగాడు యుగంధర్. రాజు తలూపి బ్యాంకులో దొంగతనం విషయం క్షమించండి మీరు చెప్పందే అన్నాడు రాజు. ఏంటి పురమాయించాడు యుగంధర్. గజ దొంగ పెరుమాళ్ బ్యాంకు దొంగతనాల్లో ఆరితేరిన వాడు. జ్ఞాపకం ఉన్నాడా? జైలు నుంచి వచ్చి 4 ఏళ్ళైంది. దొంగతనాలు మానేసి చిన్న కొట్టేదో పెట్టుకొని పెరుమాళ్ నిజాయితీగా బ్రతుకుతున్నాడు అన్నాడు యుగంధర్. అతనిని కలుసుకున్నాను. సదరన్ బ్యాంకులో దొంగతనం చేసింది అతనే, పెరుమాళే చెప్పాడు రాజు. తనేనా ఒప్పుకున్నాడా? ఎలా ఒప్పించావు అడిగాడు యుగంధర్ ఆశ్చర్యంతో. మేమిద్దరం తప్ప ఇంకెవ్వరూ లేరు. అతను నాతో ఏం చెప్పినా అది నిరూపించే సాక్ష్యం లేదు అని అతనికి కూడా తెలుసు. అందువల్ల గర్వంగా చెప్పాడు. గోవర్ధన్ రావు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళిన సాయంకాలం ఎవరో ఒక మనిషి మారు వేషంలోనే ఉన్నాడని చెప్పాడు. పెరుమాళ్ళని కలుసుకున్నాడు. గోవర్ధన్ రావుని బ్యాంకులో పెట్టే గుర్తులు చెప్పి పెరుమాళ్ళని సదరన్ బ్యాంకులో ప్రవేశించి మర్నాటికల్లా ఆ పెట్టెలో వస్తువులు తెచ్చి మన్నట్ట. ఆ మనిషి ఆ పని చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి 10,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాట. అంతేకాదు పోలీసులు ఎక్కువగా పట్టించుకోరని, ధైర్యంగా దొంగతనం చేయొచ్చునని ఆ మనిషి పెరుమాళ్ళకి చెప్పాట. తర్వాత అడిగాడు యుగంధర్. ఆ రాత్రి పెరుమాళ్ళు సదరన్ బ్యాంకులో ప్రవేశించాడు. గోవర్ధన్ రావు పెట్టిన పెట్టె తెరిచి అందులో ఉన్న వస్తువులు తెచ్చేశాడు. తెచ్చి ఆ రాత్రంతా తన ఇంట్లో ఆ వస్తువులు కావు, కాగితాలు, చెత్త కాగితాలు, చెరిగిపోయిన కాగితాలు, పాత స్కూల్ పుస్తకాలు అన్నీ పెరుమాళ్ పరీక్షగా చూశాడట.
వాటిలో విలువైనది ఏదీ పెరుమాళ్ళకు కనిపించలేదు. మర్నాడు పొద్దున్న మారువేషంలో ఉన్న ఆ మనిషి రాగానే పెరుమాళ్ళు ఆ కాగితాలు అతడికి ఇచ్చేశాడు. అతను మిగతా 90,000 పెరుమాళ్ళకి ఇచ్చేశాడు చెప్పాడు రాజు. అంతలో కాత్యాయని వచ్చింది. సారీ సార్, గోవర్ధన్ రావు ఇంకా ఏ బ్యాంకులోనూ ఏ పెట్టె ఏ వస్తువు పెట్టలేదు అంది. యుగంధర్ నెట్టూడ్చాడు. పోలీసులకి తెలియని విషయం ఒకటి తెలుసుకున్నాను అంది కాత్యాయని గర్వంగా. ఏంటది? గోవర్ధన్ రావు సదరన్ బ్యాంకు నుంచి తిన్నగా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళలేదు. మౌంట్ రోడ్డుకి వెళ్ళాడు. అక్కడ ఒక షాపులో ఒక చిన్న బ్రీఫ్ కేసు కొని అందులో ఏవో ఫోటోలు, డైరీలు, కొన్ని కాగితాలు పెట్టి తాళమేసి అక్కడి నుంచి సెంట్రల్ స్టేషన్కి వెళ్ళాడు. వెళ్ళి స్టేషన్లో ఏం చేసింది తెలియదు అన్నది కాత్యాయని. పోలీసు వాళ్ళ ఈ వివరాలు ఎందుకు తెలుసుకోలేకపోయారు అని అడిగాడు యుగంధర్. ఏమో, సరిగ్గా దర్యాప్తు చేయలేదేమో. సదరన్ బ్యాంకు వద్ద ఉన్న బస్టాప్ వద్ద ఆగి వచ్చే పోయే బస్సు కండక్టర్ల ద్వారా కనుక్కున్నాను అంది కాత్యాయని. వెరీ గుడ్ అన్నాడు యుగంధర్. తలుపు చప్పుడు కాగానే శకుంతల తలుపు తెరిచి యుగంధర్ని చూసి రండి కూర్చోండి, కాఫీ అని లోపలికి వెళ్ళబోయింది. వద్దమ్మా, ఒక ప్రశ్న అడగడానికి వచ్చాను. మీ వారు కనిపించకుండా వెళ్ళిన తర్వాత పోస్ట్లో మీ పేరున కానీ మీ వారి పేరున కానీ ఏదైనా కవర్ వచ్చిందా అని అడిగాడు యుగంధర్. రిజిస్టర్ పోస్ట్లో ఒక కవర్ వచ్చింది. పోస్ట్మాను తెలిసినవాడు. ఆయన పేరున ఉన్న నా సంతకం తీసుకొని ఇచ్చేశాడు చెప్పింది శకుంతల. ఆ కవర్లో ఏముంది? ఒక కాగితం, రైల్వే స్టేషన్కి సంబంధించింది. తెచ్చిస్తానే అని శకుంతల లోపలికి వెళ్ళిన క్షణంలో తిరిగొచ్చి యుగంధర్కి ఒక కవర్ ఇచ్చింది. రైల్వే స్టేషన్ లిఫ్ట్ లగేజీ వారు ఇచ్చిన రసీదు ఆ కవర్లో ఉంది. ఆ రసీదును పరీక్షగా చూస్తూ అమ్మా, ఈ రసీదు నేను తీసుకెళ్తానే అన్నాడు యుగంధర్. తీసుకెళ్ళండి, మా వారు బ్రతికే ఉన్నారనే అనుకుంటున్నాను, మళ్ళీ వస్తానే అని యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరాడు. నాలిక ఎండిపోతోంది. 6 రోజులైంది స్నానం చేసి, గడ్డం గీసుకుని, బట్టలు మార్చుకుని. నిద్ర కూడా లేదు. అలా కునుకుబట్టి కళ్ళు మూసుకుపోతూ ఉంటే మళ్ళీ వస్తారు. చెప్పు, ఎక్కడ దాచావో, ఎక్కడ పెట్టావో? బ్యాంకులో పెట్టిన పెట్టెలో చెత్త కాగితాలు తప్ప ఇంకేమీ లేవు. చెప్పను. అయితే ఇలా నోరు ఎండి చస్తావు. సరే, 2-3 రోజులు సూదులతో గుచ్చి హింసించారు. ఆ చిత్రహింసలకి తను లొంగకపోయేటప్పటికీ మానేశాడు. ఈరోజు ఆఖరి రోజు. చెప్పకపోయావా నీ భార్య పిల్లలు చస్తారు, వాళ్ల శవాలను చూపిస్తాను అని వెళ్ళిపోయారా కర్కస్సులు. అన్నంత పని చేస్తారు. నా భార్య పిల్లల ప్రాణాలను బలిపడమా? నిజం చెప్పడమా? ఇతనొక్కడే కాదు, దేశంలో ఎంతోమంది ఒకనాటి దేశద్రోహులు ఈనాటి దేశ నాయకులుగా చలామణి అవుతూ దేశాన్ని దోచుకుని ప్రజలను పీడిస్తున్నారు. చెప్పేస్తే తన భార్య పిల్లల ప్రాణాలు రక్షించుకునేందుకు తన స్థితిలో తన తండ్రి చలపతిరావు ఉండుంటే ఏం చేసేవాడో ఏమో. ఎవరో వస్తున్నారు. ఏం చేయాలి? చెప్పేయాలి. చెప్పేసి ఈ నరకాన్ని తప్పించుకోవాలి. తన భార్య పిల్లలను రక్షించుకోవాలి. లిఫ్ట్ లగేజ్ కౌంటర్లో ఉన్న గుమాస్తా రాజును సరిగ్గా కూడా చూడలేదు. రసీద్ తీసుకొని సంతకం పెట్టించుకొని ఒక బ్రీఫ్ కేస్ రాజుకిచ్చాడు. ఎస్ సార్, వెంటనే పంపిస్తాను అని రిసీవర్ పెట్టేసి ఐజీ ఆఫ్ పోలీసు తన పర్సనల్ అసిస్టెంట్ని పిలిచి గోవర్ధన్ రావు పేరున లెఫ్ట్ లగేజ్ ఆఫీస్లో రైల్వే స్టేషన్లో ఒక బ్రీఫ్ కేస్ ఉందట, దాన్ని వెంటనే తీసుకుని తనకి తెచ్చివ్వమని ముఖ్యమంత్రి ఫోన్ చేసి చెప్పారు. త్వరగా వెళ్ళు అన్నాడు. మిస్టర్ రాజు ఆగండి. కార్ స్టార్ట్ చేస్తున్న రాజు ఎవరు అని అడిగాడు. నేను ఐజీ పిఏని. ఇదిగో నా ఐడెంటిఫికేషన్ కార్డు. గోవర్ధన్ రావు బ్రీఫ్ కేసు మీరు అతని సంతకం పెట్టి తీసుకున్నారు. దయచేసి ఆ బ్రీఫ్ కేసు ఇలా ఇవ్వండి అన్నాడు. ఐజీ ఆఫ్ పోలీస్ పిఏ. ఇది మీకు ఇవ్వను, నేనే స్వయంగా ఐజీ ఆఫ్ పోలీస్కి తెచ్చిస్తాను అన్నాడు రాజు. నాకిచ్చిన ఐజీకి ఇచ్చిన ఒకటే కదా. వెంటనే ముఖ్యమంత్రికి ఈ బ్రీఫ్ కేసు అందజేయాలి. ఈ బ్రీఫ్ కేసు ద్వారా గోవర్ధన్ రావు ఆచూకీ తెలుస్తుందని ముఖ్యమంత్రి కబురు పంపారు. మీరు ఈ బ్రీఫ్ కేసు తక్షణం నాకు ఇవ్వకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసి అంటున్నాడు అతను.
ఆలోగా రాజు కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా తోలుకు వెళ్ళిపోయాడు. దరిదాపుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ని పిలిచి, నేను ఐజీపీ అని, ఆ కారులో ఒక దొంగ బ్రీఫ్ కేస్ తీసుకొని పారిపోతున్నాడు, అతన్ని వెంబడించి పట్టుకొని లాకప్లో పెట్టి ఆ బ్రీఫ్ కేస్ని తిన్నగా ముఖ్యమంత్రి ఇంటికి తీసుకెళ్ళండి అని ఆజ్ఞాపించాడు ఆ పోలీస్ అధికారి. ఒక జీప్, 2 మోటార్ సైకిళ్ళు తనని వెంబడిస్తున్నాయి. పైగా వాళ్ళు పోలీస్ సైరన్ వేసుకొని వస్తున్నారు. ఆ బ్రీఫ్ కేస్ వాళ్ళకి చిక్కకూడదు. ఆ దృఢ నిశ్చయంతో రాజు కారు స్పీడ్ పెంచాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం లేదు, అయినా వాళ్ళు తనని కలుసుకుంటారు, పట్టుకుంటారు. ఆలోగా బ్రీఫ్ కేస్ ఏం చేయాలి ఆలోచిస్తున్నాడు రాజు. ముఖ్యమంత్రిని గురించిన విశేషాలు, వివరాలు ఉన్న ఫైల్ తీసి చదువుతున్నాడు యుగేందర్. ఒక పేరా పదే పదే చదివాడు. ముఖ్యమంత్రికి అంత మూఢనమ్మకమా? కాసేపు ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చి ఆ ఫైల్ అల్మరాలో పెట్టేసి లేచి వాచి చూసుకున్నాడు. ఏమయ్యాడు రాజు? స్టేషన్కి వెళ్ళడానికి ఇంత ఆలస్యం అవుతుందా? అంతలో టెలిఫోన్ మోగింది. ఎస్, యుగేందర్ స్పీకింగ్ అన్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు హియర్. మిస్టర్ యుగేందర్, చట్టాన్ని మీరు ఇలా బాహాటంగా ఉల్లంఘిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. నేనేం చేశాను ఇన్స్పెక్టర్? గోవర్ధన్ రావు రైల్వే స్టేషన్ లెఫ్ట్ లగేజీ రూమ్లో ఒక బ్రీఫ్ కేస్ పెట్టాడని మీకు తెలిసినప్పుడు ఆ కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయిన నాకు మీరు వెంటనే తెలియజేయవలసింది. అలా చేయకుండా రాజును పంపి గోవర్ధన్ రావు సంతకం ఫోర్జరీ చేయించి ఆ బ్రీఫ్ కేసుని తీసుకురమ్మని చెప్పడంలో చట్టవిరుద్ధం కాదా? రాజు ఆ బ్రీఫ్ కేస్ తీసుకుని వెళ్తున్నప్పుడు ఐజీ ఆఫ్ పోలీస్ పిఏ రాజును అడ్డగించి ఆ బ్రీఫ్ కేస్ తనకివ్వమని రాజును అడగగానే మీ అసిస్టెంట్ రాజు ఆ బ్రీఫ్ కేస్ ఇవ్వకుండా కారులో పారిపోవడం నేరం కాదా? ఐఎమ్ వెరీ సారీ మిస్టర్ యుగేందర్. రాజుని అరెస్ట్ చేయమని, మిమ్మల్ని కూడా వెంటనే అరెస్ట్ చేయమని ముఖ్యమంత్రి ఆజ్ఞ ఇచ్చారు. ఇవి ఎమర్జెన్సీ రోజులని మీరు మర్చిపోయారేమో. నేరం ఆరోపించవలసిన అవసరం కూడా లేదు. ఎంతకాలమైనా మిమ్మల్ని డిటెక్షన్లో ఉంచవచ్చు. వస్తున్నాను అని స్వరాజ్యరావు టెలిఫోన్ పెట్టేశాడు. యుగంధర్ లోపలే నవ్వుకున్నాడు. తనని అరెస్ట్ చేయడం స్వరాజ్యరావుకి ఇష్టం లేదు. పై అధికారుల ఆజ్ఞలని పాటించకుండా ఉండనూ లేడు. అందుకే ముందుగా హెచ్చరించాడు. రాజు ఏమయ్యాడు? రాజు సమర్థుడు, పోలీసులకి చిక్కడు. ఆ బ్రీఫ్ కేస్ వాళ్ళకివ్వడు. ఆ ధైర్యంతోనే మేకప్ రూమ్లోకి వెళ్ళాడు యుగంధర్. ముఖ్యమంత్రి ప్రతాపరావు నమస్కారం చేసి పాదాలని తాకి కళ్ళకు అద్దుకుని, స్వామీజీ, మీ రాకతో నా ఇల్లు పావనమైపోయింది అన్నాడు. శుభం శుభం. నా పూర్తి పేరు స్వామి సిద్ధానంద సంపూర్ణానంద సంపూర్ణానందం. నన్ను నా శిష్యకోటి మహర్షి అంటారు. 12 ఏళ్ల పాటు హిమాలయాల్లో తపస్సు చేసి ఇటీవలే దేశ సంచారానికి బయలుదేరాను. భక్తుడి పట్ల భక్తి, భగవంతుడి అనుచరుల పట్ల గౌరవం మీకు అపారంగా ఉన్నాయని తెలిసి ఇక్కడికి వచ్చాను. మీ రాష్ట్రంలో నేను ఒక ఆశ్రమం. మేము అదృష్టవంతులం స్వామీజీ. తమరెక్కడ బస చేశారు అని అడిగాడు ముఖ్యమంత్రి. ఎక్కడా, ఇంకా బస చేయనేలేదు. ఆకాశ కోనలో స్నానం చేసి కాలినడకన తిన్నగా ఇక్కడికే వచ్చాను. రేపు ఇక్కడ మీ పేరున ఈ రాష్ట్రంలో పాడి పంటలు సమృద్ధిగా భగవంతుడు ప్రసాదించాలని ఒక యజ్ఞం చేయాలని సంకల్పించాను. మీ సహకారం, ఇది నా భాగ్యం. ఏం కావాలో చెప్పండి, అన్ని ఏర్పాట్లు చేసేస్తాను అన్నాడు ముఖ్యమంత్రి. సర్వదా భగవంతుడి కటాక్షం మీకు కలుగుగాక. ఏది, చేయి చాపండి. ముఖ్యమంత్రి 2 చేతులు జోడించి చాపాడు. స్వామి సిద్ధానంద కుడిచేయి గుప్పెట బిగించి చేతి వేళ్లు నలిపాడు. ఆ చేతివేళ్ల మధ్య నుంచి విభూది పడింది ముఖ్యమంత్రి చేతిలో. ఆ విభూదిని కళ్ళకు అద్దుకొని నోట రాసుకుని, మీకు మేడ మీద గది ఏర్పాటు చేశాను అన్నాడు ముఖ్యమంత్రి. తల ఊపాడు సిద్ధానంద స్వామి. పూన మళ్ళీ వచ్చింది. లారీలు, బస్సులు, జన సమర్థం. రాజు చటుక్కున కారాపి బ్రీఫ్ కేస్తో సహా అరక్షణంలో కారులోంచి దిగేసి జనంలో కలిసిపోయాడు. పోలీస్ జీప్ వచ్చేలోగా జనంతో పాటు ఎక్కేశాడు బస్సు. ఎటువంటి పరిస్థితిలో అవసరం కలుగుతుందనే
రద్దీ ఉండే బజారు వీధుల్లో ఒక చిన్న ఆఫీసు తనకి, యుగంధర్కి, కాత్యాయనికి తప్ప ఎవ్వరికి తెలియనిది ఏర్పరచుకున్నారు. రాజు రహస్యమైన ఆ ఆఫీస్కి వెళ్ళి యుగంధర్కి ఫోన్ చేశాడు. యుగంధర్ పలకలేదు. కాత్యా పలికింది. అందులో ఇలా చెప్పాడు: పట్రా, తాట్రా, పట్రా, రాట్రా, ఉట్రా, ఇట్రీ, ఇమ్ట్రీ, టీట్రీ, కీట్రీ, స్వాట్రీ, మీట్రీ, సీట్రీ, ధాట్రా, నట్రా, అంట్రా, దట్రా, పేట్రు, రూట్రా, తోట్రా, వేట్రీ, లాట్రా, రూట్రా, అట్రా, కట్రా, డిట్రీ, కిట్రీ, పోట్రా, నట్రు, చెట్రీ, ఇట్రీ, మాట్రా, రూట్రు, పేట్రు, రూట్రా, తోట్రా అని కాత్యాయని టెలిఫోన్ పెట్టేసింది. అది చాలా సింపుల్ కోడ్. ట్రా అక్షరం తీసేస్తే రాజుకి అర్థమైంది. అదేంటంటే ప్రతాపరావు ఇంటికి స్వామి సిద్ధానంద అనే మారు పేరుతో వెళ్ళారట. అక్కడికి ఫోన్ చేయి మారు పేరుతో అని అది దాని అర్థం. రాజుకి కాత్యాయని చెప్పింది అర్థమైంది. చీకటి పడింది. ముఖ్యమంత్రి ప్రతాపరావు స్వామిగారి గదికి వెళ్ళారు. స్వామీజీ, తమకన్ని సదుపాయాలు సరిగ్గా ఉన్నాయా? స్వామిగారు తలూపారు. రేపు యజ్ఞానికి అన్ని ఏర్పాట్లు చేశాము. ధన్యవాద్. అంతలో టెలిఫోన్ మోగింది. ముఖ్యమంత్రి రిసీవర్ని తీస్తూ, ఈ గదిలోంచి టెలిఫోన్ చేయమని చెప్పాను. స్వామివారి దీక్షకు భంగం కలగకూడదు. మర్చిపోయినట్టున్నారు స్వామివారితో అని. హలో, అవును, అలాగా, అడుగుతాను. స్వామీజీ వైపు తిరిగి, స్వామి, శంకరమఠానికి చెందిన ఒక సాధువు మీతో మాట్లాడాలట అన్నాడు ప్రతాపరావు. పేరు యోగి రాజా అని పేరు చెప్తున్నారు. ఇటు ఇవ్వండి అని రిసీవర్ తీసుకుని, శుభం, ఏం కావాలి? దర్శనమా? ఈ రాత్ర? వీలు కాదు. చెప్పండి యోగి. 5 నిమిషాల అవతల మాటలు విని రిసీవర్ పెట్టేసి, రేపు యజ్ఞానికి వస్తానని యోగిరాజా అర్థిస్తున్నాడు. రమ్మను మీ దయ అన్నాడు ప్రతాపరావు. స్వామీజీ కళ్ళు మూసుకుని ఓం శాంతి స్వరూపిణి అంటున్నాడు. ముఖ్యమంత్రి ప్రతాపరావు చప్పుడు చేయకుండా గదిలోంచి వెళ్ళిపోయాడు. గోవర్ధన్ రావు అతి కష్టం మీద కళ్ళు తెరిచాడు. ఎదురుగా నిల్చున్న స్వామీజీని చూసి ఎవరు అని అడగబోయి గొంతులోంచి మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయాడు. గోవర్ధన్ రావు, భయం లేదు, నిన్ను ఇక్కడి నుంచి తప్పిస్తాను అన్నాడు స్వామీజీ. గోవర్ధన్ రావు కళ్ళలో నీళ్లు నిండాయి. నెమ్మదిగా తల విదిలించాడు. ఏదో చెప్పబోయి చెప్పలేక ఊపిరి తీసుకొని నోరు మూసుకున్నాడు. నోరు మూసుకుంటూ ఊపిరి వదిలాడు. అదే ఆఖరి ఊపిరి. గోవర్ధన్ రావు ప్రాణాలు వదిలేశాడు. అతనికి ఈ లోకానికి రుణం తీరిపోయింది. స్వామీజీ చకచకా గోవర్ధన్ రావుని పరీక్ష చేశాడు. దాదాపు 6 రోజులుగా తిండి, నీళ్లు, నిద్ర లేక, హింసలకి తట్టుకోలేక శరీరంలోని శక్తి నశించి ప్రాణం పోయిందని తెలుసుకున్నాడు. స్వామీజీ, చేతులు పైకెత్తి పెట్టండి అన్న మాటలు వినిపించాయి. స్వామీజీ చేతులు పైకెత్తి వెనక్కి తిరిగాడు. ముఖ్యమంత్రి పిస్తోలు స్వామీజీ వైపు గురిపెట్టి తలుపు దగ్గర నిల్చునున్నాడు. తలుపు మూసింది. మీరు ఈ గదిలోకి ఎందుకు వచ్చారు? అతను మీకేం చెప్పాడు అని అడిగాడు ముఖ్యమంత్రి ప్రతాపరావు. స్వామీజీ నవ్వాడు. మిస్టర్ ప్రతాపరావు, నా పేరు స్వామి సిద్ధానంద కాదు, నేను డిటెక్టివ్ యుగంధర్ని. ప్రతాపరావు నిమిషం పాటు మౌనంగా ఉండి, అలాగా, గోవర్ధన్ రావు మరణించాడా అడిగాడు. అవును, మీరే అతన్ని హత్య చేశారు అన్నాడు యుగంధర్. ముఖ్యమంత్రి పక్కపక్క నవ్వి, అతన్నే కాదు, మిమ్మల్ని కూడా హత్య చేస్తాను. అంతేకాదు, బ్రీఫ్ కేస్ తీసుకొని పారిపోయిన మీ అసిస్టెంట్ రాజును కూడా చంపేస్తా. యుగంధర్ కూడా నవ్వాడు. ఇందాక నాతో టెలిఫోన్లో మాట్లాడిన యోగిరాజా ఎవరో కాదు, నా అసిస్టెంట్ రాజు. బ్రీఫ్ కేసులో ఉన్నవన్నీ చూసేశాడు. ఆ రాజు విమానంలో బయలుదేరి ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఈ పాటికి ఢిల్లీలో దిగి హోటల్లో ఉండుంటాడు. పొద్దున 10 గంటల్లోపు నా నుంచి కబురు రాకపోతే పత్రికల వారిని, ఉన్నత పోలీసు ఉద్యోగుల్ని పిలిచి వారి ముందు ఆ బ్రీఫ్ కేస్ తెరిచి ఆ కాగితాలు, ఫోటోలు వాళ్ళకిచ్చేస్తాడు. నన్ను చంపిన మీకు శిక్ష తప్పదు.
ఇంకో హత్య చేశారని ఆరోపణ తప్ప. యుగంధర్, ఆ బ్రీఫ్ కేసులో అసలు ఏముందో నీకు నిజంగా తెలుసా అడిగాడు ముఖ్యమంత్రి. యుగంధర్ తలూపాడు. అయితే చెప్పండి అడిగాడు ముఖ్యమంత్రి. గోవర్ధన్ రావు తాత చలపతిరావు డిప్యూటీ కలెక్టర్గా ఉన్న రోజుల్లో అంటూ ఒక్క ఉరుకున వెళ్ళి ప్రతాప్రావు చేతిలో ఉన్న పిస్తోల్ కాలుతో తన్నేసి అతని 2 చేతులు పట్టుకుని వెనక్కి మెలివేశాడు యుగంధర్. వృద్ధుడైన ప్రతాప్రావుకి యుగంధర్తో కలబడే శక్తే లేదు, ఆత్మస్థైర్యం కూడా లేదు. గోవర్ధన్ రావు మిమ్మల్ని ఏమడిగాడు యుగంధర్ ప్రశ్నించాడు. డబ్బిస్తానన్నాను, పెద్ద ఉద్యోగం ఇస్తా అన్నాను, ఇంకా ఎన్నో ఆశలు చూపించాను. తనకి ఏమీ వద్దని నన్ను రాజీనామా చేసి రాజకీయాల్లోంచి విరమించుకోమని చెప్పాడు. తను చెప్పినట్టు నేను చేస్తే నా గత చరిత్ర వెల్లడి చేయనని అన్నాడు. మొండి పట్టుబట్టాడు చెప్పాడు ముఖ్యమంత్రి. గోవర్ధన్ రావు తాతగారు రావు బహదూర్ శేషయ్య గారు డిప్యూటీ కలెక్టర్గా ఉన్న రోజుల్లో మీ కాంగ్రెస్లో వాలంటీర్గా, తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. కానీ కాంగ్రెస్కి, స్వతంత్ర ఉద్యమానికి వెనక నుంచి గోతులు తీశారు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ నాయకుల నిర్ణయాలు, ఆలోచనలు మీరు రావు బహదూర్ శేషయ్య గారికి తెలియజేసేవారు. అంతేకాదు, క్విట్ ఇండియా ఉద్యమం జరిగినప్పుడు మీరు ఎందరో కాంగ్రెస్ కార్యకర్తలని, దేశభక్తుల్ని బ్రిటిష్ అధికారులకి పట్టించారు. అందుకు పారితోషికంగా బ్రిటిష్ ప్రభుత్వం మీకు డబ్బిచ్చింది. ఈ వివరాలన్నీ రసీదులతో, ఫోటోలతో, ఉత్తరాలతో సహా రావు బహదూర్ శేషయ్య గారి పెట్టెలో ఉన్నాయి. అవి చూసిన గోవర్ధన్ రావు ఊరుకోలేక మిమ్మల్ని రాజీనామా చేయమని అన్నాడు. గోవర్ధన్ రావు కోరినట్టు ఆరోగ్యం సరిగా లేని కారణం చెప్పి మీరు రాజీనామా చేసి ఉండవలసింది. కానీ ఎలా చేస్తారు? కీర్తి పదవులకి అలవాటు పడ్డవారు. ప్రతాప్రావు గారు, నేను వెళ్ళిపోతున్నాను. రేపు ఉదయం 10 గంటలకి మీ గతాన్ని గురించిన సాక్ష్యాలతో సహా ప్రపంచానికి వెల్లడి చేస్తాను. ఆలోగా మీరేం చేస్తారో నిర్ణయించుకోండి. మరొక్క విషయం జ్ఞాపకం చేస్తున్నాను. గోవర్ధన్ రావు గారి భార్య, పిల్లలు ఏ ఆధారము లేని వాళ్ళు అయ్యారు. వాళ్లకు మీరు తీరని అపచారం చేశారు. వెళ్తాను అని యుగంధర్ గదిలోంచి వెళ్ళిపోయాడు. ఎవ్వరికీ తెలియని రహస్యమైన ఆఫీస్ గదిలో రాజు, యుగంధర్ కూర్చునున్నారు. ఇంకా సూర్యోదయం కాలేదు. రాజు సిగరెట్ వెలిగించి దారుణమైన హత్య చేసిన ఆ ప్రతాప్రావుని పట్టుకొని పోలీసులు అంటున్నాడు. రాజు, తొందరపడక రాజు చెప్పాడు యుగంధర్. మర్నాడు పొద్దున్న వెలువడిన దినపత్రికలో పతాక శీర్షిక: ముఖ్యమంత్రి ప్రతాపరావు అకాల మరణం. 72 సంవత్సరాల వయసు గల రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతాపరావు రాత్రి 2-3 గంటల మధ్య గుండెపోటుతో మరణించారని తెలియజేయడానికి విచారిస్తున్నాం. యుగంధర్ ఆ తర్వాత వివరాలు చదవలేదు. పత్రిక మిగతా పేజీలు తిరిగేశాడు. ఒకచోట చిన్న అక్షరాలతో గత వారం రోజులుగా అదృశ్యమైన స్కూల్ టీచర్ గోవర్ధన్ రావు శవం నది ఒడ్డున కనపడింది. పోలీసులు శవాన్ని పరీక్షకు పంపారు. మిగతా వివరాలు చదవలేదు యుగంధర్. పత్రిక రాజుకిచ్చి తను చేసిన నేరానికి తనే శిక్ష విధించుకున్నాడు ముఖ్యమంత్రి ప్రతాపరావు. ప్రతాపరావు గతాన్ని గురించిన వివరాలు వెల్లడి చేయడం వల్ల ప్రజల్లో నాయకుల మీద విశ్వాసం నశిస్తుంది. దేశ క్షేమానికి ఇదేమి మంచిది కాదు. అందువల్ల ఆత్మహత్య చేసుకునేందుకు ప్రతాపరావుకి అవకాశం ఇచ్చాను అన్నాడు యుగంధర్ రాజుతో. పాపం శకుంతల అన్నాడు రాజు. ముఖ్యమంత్రి ఇంటికి ఫోన్ చేసి పియ్యను పిలు అన్నాడు యుగంధర్. ఎస్, నేను డిటెక్టివ్ యుగంధర్ని. ప్రతాపరావు గారు వీలునామా ఏమన్నా రాశారా అని అడిగాడు. అవును, నిన్న రాత్రి 12 గంటలకి నన్ను గదిలోకి రమ్మని తన వీలునామాలో చేసిన ఒక మార్పుకి సాక్షి సంతకం పెట్టమన్నారు ముఖ్యమంత్రి. పెట్టాను. గోవర్ధన్ రావు గారి కుటుంబానికి తన ఆస్తిలో సగభాగం అంటే దాదాపు 4 లక్షల రూపాయలు వారి పేరున రాశారు చెప్పాడు పిఏ. అలాగా అని యుగంధర్ రిసీవర్ పెట్టేసి, రాజు, గోవర్ధన్ రావు ప్రాణాన్ని రక్షించలేకపోయామే, కానీ ఆ కుటుంబం వీధుల పాలు కాకుండా పరోక్షంగా చేయగలిగాం అని తను కూడా కుర్చీలోంచి లేచి శకుంతలాదేవిని చూడ్డానికి బయలుదేరాడు యుగంధర్ రాజు.
కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది నన్ను కొమ్మూరి సాంబశివరావు గారి కథలు కానీ నవలలు కానీ చదవమంటున్నారు. ఇంకొన్ని కథలు కానీ నవలలు కానీ చదవడానికి ప్రయత్నిస్తానండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ఉన్న ఇదివరకు రాసిన కథలు, నవలలు, పూర్తి నవలలు, ఎపిసోడ్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.